రా రా. ఏంటి మధుబాబు, సూపు తిప్పుకోలేకపోతున్నారా? పాలరాతితో కట్టే కట్టడాలన్నీ తాజ్ మహల్ అయిపోవు. మోడర్న్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన ఎర్ర బస్సు ఎయిర్ బస్సు అయిపోదు. ఏమండి చూడండి, ఇదిగో లక్ష్మి, ఇలాంటి బట్టలు మావయ్య గారికి అస్సలు నచ్చదు. మావయ్య గారు వచ్చే లోపు నువ్వు డ్రెస్ మార్చుకొని వచ్చేయి. రాను రాను ఈ ఇంటి విలువలన్నీ మట్టి కొట్టుకుపోతున్నాయి. ఈ డ్రెస్ ఏంటి, ఈ అవతారం ఏంటి? బ్రహ్మదేవర కుటుంబంలో పెళ్లైన ఆడవాళ్లు ఇలాంటి బట్టలు వేసుకోవడం నేనెప్పుడూ చూడలేదు. ఛీ, ఈవిడ గారు ఆ పుణ్యకార్యానికి శ్రీకారం చుట్టేశారు. ఏమైంది ప్రియమదా? చూసారా నాన్న, మీరు ఏరి కోరి తెచ్చుకున్న మీ ఇంటి దేవత లక్ష్మిలో ఎంత మార్పు వచ్చిందో చూడండి నాన్న. మన కుటుంబం గురించి తెలిసి కూడా ఇలాంటి బట్టలు వేసుకోవడం వెనుక ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏంటమ్మా ఇది? ఈ డ్రెస్ వదింది కాదు తాతయ్య, నాది. నేను వేసుకోమంటేనే వదిన ఈ డ్రెస్ వేసుకుంది. ఈ మధ్య నీకు కూడా పిచ్చి ముదురుతుంది ఐషు. తనకంటే ఈ ఇంటి పద్ధతులు పట్టింపులు తెలియవు. నీ బుద్ధి ఏమైంది? అత్తయ్య, కోప్పట్టు ఆపేసి ఒక నిమిషం ఆలోచించండి. వదిన వెళ్తుంది ఓణీల ఫంక్షన్ కో హల్దీ ఫంక్షన్ కో కాదు కదా, ఫారెస్ట్ కు వెళ్తుంది. ఫారెస్ట్ అన్నాక ముళ్ళ కంపలుండొచ్చు, రాళ్ళు రప్పలుండొచ్చు, ఎత్తు పల్లాలుండొచ్చు. అలాంటి చోట కొంచెమైనా కంఫర్ట్ గా ఉండాలి కదా అత్తయ్య. ఏ చిన్న ప్రమాదం ఎదురైనా శారీలో పరిగెత్తాలి. మీరే చెప్పండి.